సుకుమార్ గారు ఒకరోజు నన్ను రంగస్థలం అప్పుడు కలిసా, రాస్తున్నారు. అక్కడెక్కడో ఒక ప్రెస్ మీట్లో, సేమ్ ప్రెస్ మీట్లో వెళ్తే, నేను కూడా వెళ్తే గెస్ట్గా, ఆయన కలిసి ఏంట్రా అసలు రేపు వచ్చి నువ్వు నన్ను పొద్దున్న కలువు అంటే, ఆయన ఎక్కడైతే ఒక కూర్చుని రాస్తున్నారో అక్కడికి పిలిస్తే వెళ్ళా. ఆయన నాతో ఒక మాట అన్నారు, నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా నేను గుర్తుపెట్టుకోవడానికి అన్నారు. అవును సార్, కాదు అన్న. నువ్వు, మాకు 1,00,000 పనులు ఉంటాయిరా, నాకు నీ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. నువ్వు గుర్తు రావాలి అంటే నాకు 1000 పనుల్లో ఉన్నాయి. ఈ పనుల్లో నేను నీ మీద ఫోకస్డ్గా ఎందుకు, నువ్వు అప్పుడప్పుడు కనిపిస్తుండు. నేనే కదా, నువ్వు నన్ను సార్ సార్ అంటావు, నన్ను ఒక టీచర్లా చూస్తావు కదా. ఒక టీచర్ స్టూడెంట్ని తిట్టాను అనుకో, ఒకవేళ తిడితే పడు, ఏమవుతుంది? కనిపిస్తూ ఉండు, డైరెక్టర్లని కలువు, కనిపిస్తూ ఉండు. కనిపిస్తూ ఉంటే నీకు, అరే అవును మనోడు ఉన్నాడుగా, వీడితో ఇదేం చేయొచ్చు అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. చేయకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ ఆ ప్రాబిలిటీ ఎరేజ్ అయ్యేలాగా నువ్వే చేసుకోవాలి, రైజ్ అవ్వాలి అది అని చెప్పారు. నాకు అది చాలా స్ట్రాంగ్గా పడింది. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యా, ఓకే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్కి కానీ సినిమాలు కానీ, మన వర్క్ గురించి మనం చెప్పుకోవటంలో కానీ అవతల వాళ్ళ వరకు వెళ్ళటంలో తప్పు లేదు, ఖచ్చితంగా చేయాలి. మనం ఇలానే ఉంటూ ఉంటే కనుక మ్యాటర్ వర్కౌట్ అవ్వదని చెప్పి రియలైజ్ అయ్యాను. ఆ రియలైజేషన్తో వచ్చినటువంటి చేంజ్ అనుకుంటున్నా బ్రో.